సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా మీరు. అవును, ఎలా అనిపిస్తోంది ఎక్స్పీరియన్స్? అద్భుతంగా ఉందండి. కొన్నిసార్లు వర్ణించలేం కూడా. అంటే సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్ళొచ్చు, ఒక కండక్టర్ కొడుకు కూడా అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు, నాన్నగారు కండక్టర్ అని ఒక హోప్ ని తెలుగుదేశం ఇంకా ఉంచింది. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ వంశపారంపర్యమే వెళ్తారు, లేదు తండ్రి తర్వాత కొడుకే వెళ్తాడు, లేదు ఆ తర్వాత మనవడే వెళ్తాడు అనే ఒక సాంప్రదాయానికి ఎక్కువగా మాట్లాడుతుంటారు. పార్లమెంట్లో మాట్లాడుతుంటారు, అసెంబ్లీలో కూడా మాట్లాడతారు. వాటన్నిటికీ అడ్డుకట్టేసి ఈసారి తెలుగుదేశంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఊహించిన విధంగా ఎంపీలని తయారు చేసి పంపించింది. మా విజయనగరం ఎంపీ చూడండి, అండ్ డైరెక్ట్గా ఎంపీ చేయగలిగారు. సో నా విషయానికి వస్తే సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి డైరెక్ట్గా అసెంబ్లీ నా జర్నీ చూస్తే, నాన్నగారు ఆర్టీసీ కండక్టర్. సో ఇవే కాకుండా నా పక్కన ఉన్న కురుపాము, ఆమె ఎంపీటీసీ, ఆమె డైరెక్ట్గా ఎమ్మెల్యే అయ్యారు. ఇంకో పక్క మా పార్లమెంటరీ నియోజకవర్గంలోనే అంగన్వాడీ టీచర్ రంపచోడవరం. అంటే ఇంకా ప్రజాస్వామ్యానికి వాల్యూస్ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి, ఆయన ఇచ్చిన దళితులకు కానీ షెడ్యూల్ కాస్ట్ కానీ ఇచ్చిన అధికారాన్ని ఇంకా అమలుపరుస్తున్నారు. ఇప్పటికీ చెప్పుకుంటాం ధైర్యంగా, చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయాన్ని అమలుపరచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తారని చెప్పడానికి మేమందరం కూడా అసెంబ్లీలో ఉన్న నిదర్శనం అని చెప్తున్నాం. సో అదృష్టమే, అవకాశం వచ్చింది, అద్భుతంగా కష్టపడ్డాం, ప్రజలతో మమేకమయ్యాం, ప్రజలకి సమస్యలు చూపించాం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు, రాష్ట్రము, ఆర్థిక వ్యవస్థ ఎలాగా పాడయ్యింది, మన పిల్లల భవిష్యత్తు లేకుండా ఉండిపోయింది అనేది తీసుకెళ్ళడం జరిగింది. సో దానికి రిజల్టే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ఇది గొప్ప మ్యాండేటరీ కాదండి, ప్రజలు తిరుగుబాటు, వైఎస్ఆర్సీపీపై తిరుగుబాటు. ఒక్కొక్కడిగా ఇప్పుడు మీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. మనకి రుషికొండ ప్యాలెస్ని చూసుకొస్తే ఇప్పుడు వీళ్ళ కథలు, కొత్త కొత్త స్టోరీలు అవన్నీ మీకు తెలుస్తూనే ఉన్నాయి. దానికి వెళ్లే ముందు అసెంబ్లీలో ఫస్ట్ టైం అడుగు పెట్టినప్పుడు ఏమనిపించింది చెప్పండి. గూస్ బంప్స్ వచ్చాయండి. అంటే చిన్నప్పటి నుంచి నేను పొలిటికల్ కంటే ఇంట్రెస్ట్ ఉండేవాడిని. ఓకే. ఇప్పుడు మర్చిపోయాను కానీ నేను 8th క్లాస్ 9th క్లాస్లో చదువుకున్నప్పుడు చాలా వరకు దేశ ప్రధానమంత్రులు కూడా తెలుసు నాకు. అంటే ఈ ఆస్ట్రేలియాకి ఎవరు, నైజీరియాకి ఎవరు, కెన్యాకి ఎవరు, ఏ కంట్రీలో ఎలక్షన్లు అయ్యాయి, ఎవరు గెలుస్తున్నారు, ఏ పార్టీలు ఉంటాయి, మేజర్ పార్టీలు. ఇప్పుడు అమెరికాలో అయితే డెమోక్రట్ పార్టీ ఎలాగైతే రిపబ్లికన్ పార్టీ ఉంటుందో, మన బ్రిటిష్కి వెళ్తే లేబర్ పార్టీ ఎలాగుంటాయో, చైనాలో పీపుల్ రిపబ్లికన్ పార్టీస్ ఎలాగుంటాయో, ఇలాగ పార్టీలు ఏంటి, పార్టీల స్ట్రెంత్లు ఏంటి అని ఒక ఇంట్రెస్ట్ అది నాకు. ఈ సోషల్ అన్నా, జియాలజీ అన్నా, ఈ జాగ్రఫీ అన్నా చాలా ఇష్టంగా ఉండేది. ఆ ఇంట్రెస్ట్ ఇది పాలిటిక్స్ వైపు తీసుకురావడం. సో నాకు నేను స్టేబుల్ అయిన తర్వాత పాలిటిక్స్ రావాలనుకోవడం అనిపించింది, అవకాశం వచ్చింది, పాలిటిక్స్లో రావడం. అలా టైం అయిపోయింది. సో కష్టపడడం ఒకటే నేర్చుకున్నాం, కష్టానికి ఫలితం వస్తుందని ఒక సిద్ధాంతం మీద ఉన్నాం, గట్టిగా కష్టపడ్డాం, ప్రజలు కూడా బాగా ఆశీర్వదించారు. సో ఇప్పుడు ఆశీర్వదించారు, దాన్ని విజయం కింద కాకుండా బాధ్యతగా తీసుకున్నాను. ఒక బాధ్యతతో నన్ను గెలిపించారు కాబట్టి ఆ బాధ్యతని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు వెళ్ళాను. చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చాయి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు. నేను ఆరాధించే దేవుడు చంద్రబాబు నాయుడు గారు, తండ్రి సమానులు, ఆయనతో పాటు కూర్చోవడం అనేది అసెంబ్లీలో. అలాగే సమస్యలపై మాట్లాడాము. వచ్చిన వెంటనే దళితుల పైన, ఆరోగ్యం పైన మాట్లాడే అవకాశం కూడా వచ్చింది. చిన్న స్టోరీ స్టార్ట్ అయింది, ఇంకా బిగినింగ్ అయింది, బేబీ స్టెప్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక కండక్టర్ కొడుకుగా ఎప్పుడు మీరు ఊహించుండరు నేను అసెంబ్లీ వరకు వెళ్తానని. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నట్లు వంశపారంపర్యంగా రావడం అన్నా ఉండాలి, లేదంటే క్యాష్ పార్టీ అయినా ఉండాలి. మీరు క్యాష్ పార్టీ అంటే అది కూడా పెద్దగా కాదు అని తెలుస్తోంది. మరి మీరు ఎలా నెగ్గుకొని వచ్చారు? ముందు నేను స్థిరపడడానికి, అంటే నా గురించి చెప్పాలంటే ముందు కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను, తర్వాత ఇంటర్నేషనల్ ఎన్జిఓస్లో పనిచేశాను, ఆ తర్వాత ఓన్గా ఎన్జిఓస్ నడిపాను, ఆ తర్వాత బిజినెస్లోకి రావడం జరిగింది, బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్లోకి రావడం జరిగింది. నేను, నా కుటుంబం స్టేబుల్ అయిన తర్వాత ఎలక్షన్స్ అనేది క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనమాట. పక్కగా క్యాలిక్యులేట్ చేసుకొని ఎలక్షన్లో గెలిపోవటంలో పక్కన పెడితే ఇది అయిన తర్వాత నేను ఎలాగ ఉండాలి అనే ఆలోచనతోనే దిగాను. ప్లాన్గానే వచ్చాను, ప్లాన్గానే అన్ని చేశాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ప్లాన్ గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫాదర్ నుంచి ఉన్నదమ్మా. మాకు తల్లిదండ్రులు ఏం చెప్పారంటే లైఫ్ కో పర్పస్ ఉండాలి, నువ్వు అందరిలా కాకుండా స్పెషల్గా ఉండాలని ఎక్కువగా చెప్పేవారు. వాళ్ళు చదువుకుని తక్కువైనా, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కానీ ఏమైనా చాలా చిన్నవైనా చాలా ఎక్కువ భావజాలతో కలిగి ఉండేవారు. సూపర్. అసలు పోరాటాల నుంచే వచ్చారు ఇద్దరున్న. అక్కడ ఉండే ఇబ్బందులు తట్టుకొని రావడం, మా ఊరు పార్వతీపురం నర్సీపురం నుంచి వైజాగ్కి రావడం, పిల్లలందరినీ పెంచడం, వాళ్ళ అసెట్స్ క్రియేట్ చేసుకోవడం, మమ్మల్ని ముందుంచడం. సో ఎక్కువగానే బాగానే చూసుకున్నారు.
వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ మమ్మల్ని పెట్టి చదివింది సోషల్ వెల్ఫేర్. సో అది కూడా మాకు బాగా పాఠాలు నేర్పింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదివారా అండి? అవును, గురుకుల పాఠశాలలు అంటారు అవి. అదే అవి బాగా పాఠాలు నేర్పుతాయి. నిన్ను జీవిత పాఠాలు కూడా నేర్పిస్తాయేమో. నేర్పుతాయి అంటే నిన్ను ఏంటనేది నీకు చూపిస్తుంది, నువ్వెవరు అనేది కూడా చెప్పగలుగుతుంది. రైట్. మిమ్మల్ని ఓడించేందుకు చాలా మందే ప్రయత్నం చేశారని చెప్పేసి విన్నాను నేను. తర్వాత ఆ ఏరియాలో ఎంపీ గారు ఓడిపోవడానికి కూడా మీలాంటి వాళ్ళందరూ కారణమయ్యారని కూడా వింటాం. అది నిజమా? అసలు ఏది నిజం? మొదటిది నిజం, రెండోది అబద్ధం. రెండోది అయితే మాత్రం అది రూమరు, అబద్ధం. అంతేనా? ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు గెలాలని అయితే కోరుకున్నాం. ఆమె కోసం గట్టిగానే కష్టపడ్డాం మేము కూడా. ఓకే. కొన్ని చోట్ల మా నియోజకవర్గంలో చూసుకుంటే ఆమెకి నేను 14,000 మెజార్టీ ఇచ్చాను. ఓకే. మీరు అన్నదానికి అబద్ధం అని చెప్పడానికి విత్ ఎవిడెన్స్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. నా నియోజకవర్గంలో మిగతా 7 నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే 14,000 మెజారిటీ బీజేపీకి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఓకే. సో అంటే ఆ ఏరియాలో ఉన్న మొత్తం ఎమ్మెల్యే క్యాండిడేట్లు సహకరించలేదు అనేసి వినిపించింది. ఆ మాటలు విన్నాం. అవునమ్మా, అంటే అది ఎక్కడో జరిగి ఉండొచ్చు. బట్ సహకరించినా సహకరించకపోయినా పొత్తు ధర్మం. ఎవరెవరమో అందరం ఒకసారి నించోడానికి వచ్చాం, పాటించి తీరాలి. అది నేనైతే తూచా తప్పకుండా పాటించాను. ఆమెకి నా నియోజకవర్గం నుంచి మెజార్టీ అయితే ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని ఓడించడానికి ట్రై చేశారంట, అది నిజమని మీరు కూడా చెప్పారు. కొంత అవసరం ఏంటి? మిమ్మల్ని ఎందుకు ఓడించాలి? అంటే కొందరు వ్యక్తులు అక్కడ పార్టీ రాకూడదు. ఓహో, వ్యక్తిగా కాదా, పార్టీ పరంగా? ఎప్పుడు పార్టీ అక్కడ ప్రతిపక్షంలోనే ఉండాలి అనే ఆలోచనతో ఉన్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవడం, బిజినెస్లు చేయడం, సో ఇవన్నీ ప్రధాన కారణాలు. అంటే పార్టీ ఎదగడం ఇష్టం లేక పార్టీ అక్కడ రాకుండా ఉండాలి, ఈయనకి ఏదో ఒక పార్టీతో సంబంధాలు ఉండాలి. సో అలాంటి ఉద్దేశాల్లో ఆ కుటుంబ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నంలోనే గత 30 సంవత్సరాలు పార్టీ ఓడిపోతూనే ఉండేది. అక్కడ లాస్ట్ ఇయర్ 24,000 ఓట్లతో ఓడిపోయాం. లాస్ట్ టర్మ్ వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఓకే. ఇప్పుడు ఆ 24,000ని కవర్ చేసుకుంటూ 25,000 తెచ్చుకోవడం జరిగింది. సో క్యాడర్ అంతా కష్టపడ్డారు. అక్కడ పార్టీకి పట్టిన ఇబ్బందులన్నింటినీ ఛేదించుకుంటూ వెళ్ళడం జరిగింది. ప్రతిదీ అడ్డదిడ్డంగా ఉన్న రోడ్లన్నీ సరి చేసుకోవడం జరిగింది. చక్కనైన క్యాడర్ మొత్తాన్ని క్లీన్ చేశామండి. ఇంకా చేయాల్సింది ఉంది. ఇప్పుడు కార్యకర్తలను అభివృద్ధి చేయాలి, ఊరిని అభివృద్ధి చేయాలి. నేను పుట్టిన గడ్డ పార్వతీపురానికి ఏదైనా చేయాలి. జిల్లా అయితే అయింది, జిల్లాకి తగ్గ సౌకర్యాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాం కూడా. మీ ఏరియాలో ఎక్కువగా గాంజా ఒకటి, తర్వాత వచ్చేసి మైనింగ్ ఒకటి నడుస్తూ ఉంటాయి అనేసి, గాంజా తోటలే పండిస్తూ ఉంటారని అని వింటుంటాము. వాటిని పండించేందుకు కూడా లోకల్ లీడర్స్ సహకరిస్తూ ఉంటారు అని చెప్పేసి, తర్వాత మైనింగ్ లో కూడా ఖచ్చితంగా పార్ట్నర్షిప్ లేకపోతే పార్ట్ ఎంతో అంత ఇస్తేనే అక్కడ జరగనిస్తారు, లేకపోతే జరగనివ్వరు అని చెప్పేసి అది గతం నుంచి కూడా ఉన్నాయి అక్కడ కొన్ని అలిగేషన్స్. మరి అవి ఎంతవరకు నిజమో మీరు చెప్పాలి, ఇప్పుడు పరిస్థితి ఏంటో కూడా మీరే చెప్పాలి. పార్వతీపురం ప్రజలు చాలా అమాయకులమ్మా. మా కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఈస్ట్ వెస్ట్ గుంటూరు నుంచి పోల్చుకుంటే మా వాళ్ళు చాలా అల్ప సంతోషం, చాలా మంచి వాళ్ళు. అక్కడ గంజాయి అనేది ఎప్పుడు తెలియదు ఎవరికైనా. గత 5 సంవత్సరాల్లో ఏజెన్సీల్లో కొందరిని ఐడెంటిఫై చేస్తూ గంజాయి పండించడం అయితే చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీలో. ఎక్కడ ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడని చూస్తే ఈ ఏజెన్సీ ఏరియాలన్నీ. మీరు అరకు నుంచి చూసుకుంటే ప్రతి చోట పార్వతీపురం మన్యం కానీ రంపచోడవరం కానీ ఏదో ఒక కారణంలో పండిస్తున్న వాళ్ళే ఉన్నారు. గిరిజన రైతులను మభ్యపెట్టి వాళ్ళతో పాటు పండించడం, వాళ్ళతో పాటు ఇదంతా చేయడం అయితే జరిగింది. సో దాన్ని అరికట్టడానికి ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ, అలాగే కొత్తగా కమిటీలు కూడా వేయడం జరిగింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉండడం జరిగింది. రాష్ట్రం గంజాయిని అరికట్టడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అది ఎంత దారుణంగా స్ప్రెడ్ అయిందంటే క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అయింది. 20 రూపాయలకి గంజాయి దొరుకుతున్నాను. మా నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల గంజాయి అమ్ముతూనే ఉన్నారు. దాన్ని పోలీసులు పట్టుకుంటూనే జరుగుతుంది. పిల్లలకి ఆ రూట్స్ ఎక్కడో తెలుసుకొని మొత్తం నిర్మూలన చేయాలనే ఆలోచనతోనైతే అందరం ఉన్నాం. గంజాయిని అసలు పార్వతీపురం పరిచయం చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. మాకు ఇప్పుడు ఇబ్బంది కలిగించేది నాటుసారా. గతంలో ఇప్పటికీ ఉందిలేండమ్మా. నాటుసారనే పెద్ద కష్టం అనుకుంటే ఇప్పుడు దానికి అడిషనల్ గా ఈ గంజాయి తీసుకొచ్చారు. సో ఇటు 2 వైపుల్లో పోటీ చేయాల్సిన యంత్రాంగాన్ని అయితే తయారు చేస్తున్నాము. ప్రతిసారి రివ్యూ పెట్టుకుంటున్నాము ఎస్పీతో, పోలీసులతో. ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని. యువత భవిష్యత్తు నాశనం చేసేదమ్మా ఈ గంజా. ఆడ తాగిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు. అవును, తల్లిని కొడతాడో, చెల్లిని కొడతాడో, బస్సు ఎక్కుతున్నాడా, దేని కిందకి వెళ్తున్నాడో కూడా తెలియని పరిస్థితి. సో దీన్ని అయితే అరికట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వైఎస్ఆర్సీపీ చేసిన పాపంలో ఇది ప్రధానమైన పాపం. ఇది యువతని ఒకవైపు అంటే
ఒక ఏం లేకుండా నడిపించాలనే ఉద్దేశంలోనే చేశారా, లేకపోతే వాళ్ళ మనీ కోసమే చేశారా తెలియదు, కానీ చాలామంది అలవాటు పడిపోయారు. పిల్లలు ఎండిపోయి తోస్తే చాలా దూరం వెళ్ళిపోతారు, అంత దారుణంగా ఉంటారు. ఆడుకుంటే 22 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు చూస్తున్నప్పుడల్లా భయం వేస్తుంటుంది. ఇలాంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు వాళ్ళు, ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. సో మీరు చెప్పినట్టు మైనింగ్ గురించి అంటారా, గతంలో మైనింగ్ జరిగితే దాన్ని ఆపింది మేమే. ఓకే. మాకు మైనింగ్ అంటే అటువైపు ఉంది ఏజెన్సీ ఉండడం వలన, కానీ అవి సెంటిమెంట్గా ఉంటాయి. ఆ కొండపైన మా దేవుడు ఉంటాడు, ఆ ఊరు ఎలివెల్పు ఉంటారు. సో అవి చేయించేది లేదు. మన రీసెంట్గా వచ్చారు, అందరికీ ఒకటే చెప్పాం, ఇక్కడ మైనింగ్ చేసి మీకు పర్మిషన్లు ఉన్నా కానీ ఓకే ప్రస్తుతానికి చేసే మాత్రం చేయకండి. ఇది ఒక 40 గ్రామాలకి సంబంధించినది, ఓకే రైతులకి సంబంధించినది, ప్రముఖంగా తరతరాలుగా మొక్కుకుంటున్న దేవుడికి సంబంధించింది. సో టచ్ చేయడానికి లేదు అంటే వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ 2 అరికట్టేస్తారు త్వరలో అయితే. ఇంకా మైనింగ్ అంటే అది సాంప్రదాయంగా చేయగలిగితే లీగల్గా చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ప్రజలు సెంటిమెంట్తో ఆడుకోకూడదు అనేది నేను కొంచెం ఖండిస్తున్నాను. సో మీరు ఎలక్షన్ ముందు ఏమేమి హామీలు ఇచ్చారు, వాటి నెరవేర్చడానికి మరి మీ కార్యాచరణ కార్యక్రమాలు మొదలయ్యాయా లేదా? మొదలయ్యాయమ్మా, ప్రారంభం అయితే అయ్యాయి. నేను 6 సమస్యలపైన ప్రధానంగా దృష్టి పెట్టాను. ఏజెన్సీ ప్రాంతం, వెనకబడిన ప్రాంతం, జ్వరాలు విజృంభిస్తాయి వర్షాకాలంలో. ఓకే, అది ఇంకా మొత్తం అంతా ఉంటాయి కదండి జ్వరాలు యూజువల్ గా కూడా. అవునమ్మా, అయితే ఆ వైద్యానికి సో ఈ సీజన్లో మనం అవేర్నెస్ కొంచెం ఫాలో అయితే, మనం తాగే నీరులో, తినే తిండిలో కొంచెం మెయింటైన్ చేయగలిగితే, జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నిటిని అరికట్టించవచ్చు. దానికి అవేర్నెస్ కోసం మెడికల్ క్యాంపులు పెడుతున్నాము సొంత ఖర్చులతో. అంతేకాకుండా ఉన్న ఫెసిలిటీస్ని ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయాలని, కొత్తగా మెడికల్ కాలేజ్ తీసుకురావాలని, మెడికల్ కాలేజ్ ఒక 500 బెడ్తో పెట్టాలని, అలాగే ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి విషయంలో కానీ, పుట్టిన పిల్లల విషయంలో కానీ ఒక మల్టీ స్పెషాలిటీ తీసుకురావాలని ప్లాన్లో ఉన్నాం. అందులో ఆఫ్ సక్సెస్ అయ్యాను. అసెంబ్లీలో మాట్లాడడం, మంత్రిని తీసుకురావడం, మంత్రితో పాటు అధికారులను తీసుకురావడం, వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించడం, మినిట్స్ రాయించడం, ఇప్పుడు అప్పులు చేయించుకునే పనిలో ఉన్నాం. తొలడుగు అయితే పడిపోయింది. ఎడ్యుకేషన్కి సెకండ్ అడుగు నాది. మొదటి అడుగు మాకు సూపర్ 6 ఎలాగో ఆరు సమస్యలు పెట్టుకున్నాను. నేను ఒక సూపర్ 6 పెట్టుకున్నాను నియోజకవర్గానికి. ఆరోగ్యం అయింది. విద్య, మాకు డిగ్రీ తర్వాత పీజీ చదవాలంటే వైజాగ్కి వెళ్ళాలి, విజయనగరంకి వెళ్ళాలి. ఎంత దూరం ఉంటుందండి అక్కడ నుంచి? మాకు 150 కిలోమీటర్లు వైజాగ్, ఇదేమొచ్చి 100 కిలోమీటర్లు విజయనగరం. అంటే ఇంకా పర్మనెంట్ అంటే కమ్యూట్ చేయాలన్నా బస్సు లేకపోతే ట్రైన్ ఎక్కాలి. అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా కుదరని పరిస్థితి ఏమో. కొందరు చేస్తున్నారమ్మా, ట్రైన్ వస్తుంది ఇంకా అలా చేస్తాడు, కానీ ఇంక చదివే టైం ఉండదు, మొత్తం జర్నీలోనే పోతుంది, 6 గంటల జర్నీలో పోతుంది. సో పీజీ కాలేజ్ తీసుకురావాలనేది అయితే ఖచ్చితంగా ఉంది. హెడ్ క్వార్టర్స్లో పీజీ కాలేజ్ లేకపోవడం కూడా ప్రధాన సమస్య. ఓకే, దీన్ని లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు ఆయన. ఈ 100 రోజుల టార్గెట్ మాకు ఏవైతే ఉన్నదో రాష్ట్రంలో ఇమీడియట్గా పీజీ కాలేజ్ కూడా తీసుకోవడం, తర్వాత మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ పెట్టుకోవడం, అంతేకాకుండా వొకేషనల్ కోర్సెస్ తీసుకురావడం అనేది పక్కా ప్లాను. అది కూడా త్వరలోనే జరుగుతుంది. దానికి 100% నేను ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లోకేష్ గారు కూడా మాటిచ్చారు, అలాంటి ఏజెన్సీస్లో ఉండాల్సిన అవసరం ఉందని. ఇంకో విషయం చెప్పాలండి, ఏజెన్సీ అయినా మౌలు ఎంత బాగా చదువుతారంటే, మీరు గత 2 సంవత్సరాల్లో 10th క్లాస్ రిజల్ట్స్లో మన్యం పార్వతీపురం ఫస్ట్ వచ్చింది పర్సంటేజ్లో. మీ కృష్ణా కానీ, గుంటూరు కానీ, విశాఖపట్నం కానీ, నెల్లూరు కానీ ఏవి కూడా మమ్మల్ని బీట్ చేయలేకపోయింది. 3వసారి కూడా హ్యాట్రిక్ చేయాలని మీరు ఉన్నారుగా, చేయించేస్తారేమో. మొత్తం ఎంయూఎల్తోని, డియూఎల్తోని, హెడ్ మాస్టర్లతోని అప్పుడప్పుడు రివ్యూస్ కూడా పెడుతున్నాం. బాగా చదువుతున్న పిల్లలకి కావాల్సిన సదుపాయాలు కూడా ఇస్తున్నాం. ఈసారి కూడా ఫస్ట్ తీసుకొచ్చే బాధ్యత అనేది ఒక ప్లాన్ చేస్తున్నాం. సూపర్ అసలు. ఓకే, సో మన్యంలో ముత్యాలు, ఆని ముత్యాలు కూడా ఉన్నాయని చూపించాలని. దానికి ఫస్ట్ ఎగ్జాంపులే మీరు. అలా ఒక్కడితో సరిపోకూడదు అంటే అలా కాదు, ఒక కండక్టర్ కొడుకుగా మీరు ఇవాళ చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజా ప్రతినిధిగా ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు కదా. అవునమ్మా, అది ఎవరు కూడా ఊహించలేనటువంటి విషయం అది. అంటే చాలా మంది చూసుకున్నా కానీ వాళ్ళందరూ జర్నీ బిగిన్ విత్ లైక్ కింద నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. సో వాళ్ళందరూ ఇన్స్పిరేషనే మాకు. ఇప్పుడు అబ్దుల్ కలాంనే తీసుకోండి, మీరు రామోజీ గారినే తీసుకోండి, వాళ్ళందరితో పోల్చుకోవట్లేదు, ఆ అర్హత కూడా లేదు. ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నారు. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్స్. మనకు రోల్ మోడల్ ఉండాలి. అంబేద్కర్ అని అంటే ఆయన సూర్యుడు. ఇంకా మా బతుకులకి వెలిగినిచ్చిన నిత్య సూర్యుడు అంబేద్కర్ గారు. లేరు అనుకుంటే మేము లేము. మీతో మాట్లాడుతున్నామన్నా, చట్టసభలో మాట్లాడుతున్నామన్నా ఆయన వల్ల జరుగుతుంది.
ఆయన లేరు అంటే మేము లేము. మనం సూపర్ 6 మధ్యలో ఆగినాం. రెండో 6 అనేది Hmm. ఒకటి అయిపోయింది, రెండోది విద్య. విద్యకు వచ్చాము. మూడో విషయానికి వచ్చేసరికి రోడ్లు వ్యవస్థలు. మా రోడ్లు? రోడ్డు వ్యవస్థ, రోడ్లు అనేది చాలా దారుణంగా ఉంటాయి మాకు. ఆ చిన్న రోడ్లో మెయిన్ వెహికల్స్ వెళ్ళిపోతే హెవీ వెహికల్స్ వస్తాయి. ఓకే. టువర్డ్స్ తప్పుకోవడానికి ఉండదేమో. రాయ్పూర్కి వెళ్ళే రూట్లు అనమాట అవన్నీ. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి, చాలా యాక్సిడెంట్లు, రోడ్లు పెద్ద పెద్ద గొయ్యలు. 2 రోజులకు ఒకరైనా చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ తో. బైక్లు వెళ్ళి ఆ గొయ్యిలో పడి అబ్బాయికి ఎక్కడికో ఇక్కడ జరుగుతున్నారు. దీనికి ఏం చేసామంటే మేజర్గా ఉన్న పెద్ద గోతులన్నీ సొంత నిధులతో కప్పేసాం ఇప్పుడు యాక్సిడెంట్ లేకుండా ఆపడానికి. సో రోడ్లు అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. మూడోది అయ్యింది రోడ్లు. నాలుగోది సాగునీరమ్మ. మొత్తం వ్యవసాయమే మాకు. 100కి 100% ప్రతి ఒక్కరికి ఆక్యుపేషన్ ఏమైనా ఉంది అంటే అది వ్యవసాయమే. ఆయన బడి పంతులు అవని కానీ ఏదో ఒకటి అవని కానీ వ్యవసాయం అనేది ఇంకో వృత్తి ప్రవృత్తి అవుతుంది, కామన్, ఇంకా కామన్గా ఉంటుంది. వ్యవసాయ ఆధారం మాకు. ఓకే. 2 జీవనదులు ఉన్నాయి, ఒకటి జంజావతి ప్రాజెక్టు, ఒకటి తోటపల్లి ప్రాజెక్టు. ఓకే. ఓకే. తోటపల్లి ప్రాజెక్టు నాగావళి మీద, జంజావతి ప్రాజెక్టు స్వర్ణముఖి మీద. 2 జీవనదులు ఉన్నా ఇంకా నీరు అందక వర్షం వైపే చూస్తూ రైతులు ఉంటున్నాం. అంటే అవి ప్రాపర్ గా రీచ్ కావట్లేదా అండి పొలాలకు? దాన్ని ఇంకా పూర్తి కావలేదా మా ప్రాజెక్టులు అవి. తోటపల్లి ఏదైతే ఉందో దానికి ఎగువ కాలువ అంటారు, రైట్ కెనాల్ అంటారు. రైట్ కెనాల్ నుంచి ఒక 5 పిల్ల కాలువలు ఉంటాయి. 5 పిల్ల కాలువలకి కెనాల్స్ తీసేసి వదిలాలి. సో మధ్యలో ఇంకా వర్క్ జరగలేదు. దానివలన 13,500 ఎకరాలు అందాల్సిన నీరు అందట్లేదు, సాగునీరు అందట్లేదు. జంజావతి 25,000 ఎకరాలు. ఓకే. అది 46 సంవత్సరాల ఓల్డ్ ప్రాజెక్ట్ అమ్మ జంజావతిది. వాసిరెడ్డి కృష్ణమూర్తి గారని అప్పుడు మన వెంగళరావు గారు ఉన్నారు కదా, వెంగళరావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైం నుంచి జలగం వెంగళరావు గారు ఉండేటప్పుడు అక్కడ స్టార్ట్ అయిన ప్రాజెక్టులు అవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా రిజల్ట్ రాలేదు. అయితే దాన్ని క్లియర్ చేసుకున్న బాధ్యత బాబు గారు ప్రత్యక్షంగా అప్పుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు యుద్ధభేరీ సమావేశాలు చెప్పి పార్వతీపురం వచ్చారు. ఆ రోజు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు పార్వతీపురం ప్రజలకి. ఆ రోజే ప్రామిస్ చేశారు నియోజకవర్గం ప్రజలందరికీ, మన్యం జిల్లా అందరికీ, తోటపల్లి జంజావతి ఖచ్చితంగా మేము గెలిచినట్టే క్లియర్ చేస్తామని. సో అవి క్లియర్ చేయించుకునే బాధ్యత ఉంది. దీని తర్వాత తాగునీరు. 2 జీవనదులు ఉన్నా మాకు ఇప్పటికీ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్. కొన్ని చోట్ల ఇంకా ఓటర్ నీరు తాగుతుంటాం. ఊరు ఒక్కొక్కసారి డయేరియా వచ్చేస్తుంది, అందరిని హాస్పిటల్ తీసుకురావాల్సి వస్తుంది. కొన్ని సమస్యలు ఒక్కొక్కరు చనిపోతుంటారు. ఇంకా ప్రాజెక్టులు స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది తాగునీటి పైన. అలాగే మున్సిపాలిటీ కూడా మంచినీళ్ళు రావట్లేదు. అది ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాల ముందు పెట్టిన ప్రాజెక్ట్. అందులో నుంచి ఆ వెల్స్ పాడైపోయి ఆ టర్బిడిటీ ఎక్కువ అవుతుంటుంది, వాటర్ కూడా బురదగా వస్తుంటుంది ఒక్కోసారి. ఈ సమస్యను కూడా అరికట్టించాలి. దీంతో కూడా ప్రత్యేకంగా నారాయణరావు గారితో మినిస్టర్ గారితో మాట్లాడడం, ఆయన కూడా స్పందించడం. ఆల్రెడీ ఏఐడి ప్రాజెక్ట్ అని ఒక బ్యాంక్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రెడీ అయింది. సో ఆ ప్రాజెక్ట్ ద్వారా మున్సిపాలిటీకి, పార్వతీపురం మున్సిపాలిటీకి మంచినీటి సమస్య లేకుండా చూడడం, ఈ జంజావతి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మిగతా రూరల్ అందరికి కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రాసెస్లో ఉండడం, ఈ 2 జీవనదుల నుంచి రైతులకి వాటర్ ఇవ్వడం. సో అయితే ఆరోది నేను చెప్పాల్సింది ఎంప్లాయ్మెంట్ అమ్మ. సో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం. మాకు పీజీలు చదువుకొని పిహెచ్డీలు చేసుకొని ఈ వాలంటరీ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, హోంగార్డ్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేస్తుంటారు. తల్లిదండ్రులు వదిలి వెళ్ళలేరు. బయటికి వెళ్ళినా 12,000 13,000 వస్తుంది. హైదరాబాద్కి వచ్చిన ఆడ ఉండడానికి డబ్బులు సరిపోవు, ఇంటికి పంపించడానికి అవ్వవు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా పార్వతీపురంకి ఆర్గానిక్గా పసుపు పండుతుంది, ఆర్గానిక్గా చింతపండు ఉంటుంది. సో పసుపు మాది మెడిసిన్ పసుపు అమ్మ. మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. మనం వండేదానికన్నా దాన్ని కాస్మెటిక్ వాడతారు. అక్కడ పసుపు బోర్డు పెట్టడం కానీ లేదు, అక్కడ ఒక ప్రాసెసింగ్ని పెట్టడం వలన గిరిజనులకి, మహిళలకి చాలా ఎక్కువ ఉపాధి ఇవ్వడం జరుగుతుంది. యూత్కి కూడా. పైనాపిల్ బాగానే దొరుకుతుంది మాకు. పైనాపిల్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం వలన డ్రై పైనాపిల్ పంపించవచ్చు, ఎక్స్పోర్ట్ చేయవచ్చు. చింతపండు అలాగే ఫ్రెష్గా దొరుకుతుంది మీకు. చాలా ఇవి మాకు నేచురల్గా దొరికేవి. ఇవి కాకుండా ఎక్కువగా పండించేది ఏంటంటే ఏజెన్సీలో జీడి, మన క్యాష్యూ బాగానే పండుతుంది. క్యాష్యూ ప్రాసెసింగ్ పెట్టడం వలన వాళ్ళు పంటకి లాభం, ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, మధ్యలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద కూడా ఒక శ్రద్ధ పెట్టడం జరిగింది. 2 మినిస్టర్లతో మాట్లాడడం జరిగింది. హెవీ ఇండస్ట్రీ మినిస్టర్తో, ఎంఎస్ఎంఈ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ప్రాసెస్లో కూడా వెళ్తున్నాం. ఈ సూపర్ 6లు ఏవైతే ఉన్నాయో నియోజకవర్గానికి నెరవేర్చి వాళ్ళు పెట్టిన నా పైన బాధ్యతని ఖచ్చితంగా నేను చేయాలి. నా పేరు 10 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలని ఆశతో ఉన్నాను. ఆ ఊరిలో పుట్టాను కాబట్టి ఆ ఊరి వ్యక్తిగా, మా నియోజకవర్గం వ్యక్తిగా నేను చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. దానికోసం ఎంత దూరమైనా వస్తుంటాను.
మా బాధలు వినడానికి మిమ్మల్ని కల్పిస్తుంటుంటాను. తప్పకుండా అండి. కాదు, మీరు సూపర్ 6 గనక నిజంగా సాధిస్తే 10 ఏళ్ళేంటి, మీరు ఉన్నంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీరు లేకపోయినా కూడా గుర్తుండిపోతారు. చేయాల్సిన అవి అవసరం చెయ్యండి ఉందమ్మా, చేస్తాను. ఖచ్చితంగా. మీరు మాట ఇచ్చారు కాబట్టి అవి చెయ్యండి. ప్రైవేట్ చాలా వ్యక్తులతో మందికి కూడా ఆదర్శంగా కూడా మాట్లాడుతున్నాను, ఉండాలి. ప్రైవేట్ వ్యక్తులతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళకు కూడా తీసుకురాగలిగితే దొరికినంత వరకు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్. అదే అదే మీరు కావాలంటే మీ స్టూడియో కూడా అక్కడ పెట్టుకోవచ్చు. మీరు తప్పకుండా. కావాలంటే అక్కడ టాలెంట్ని ఎంకరేజ్ చేయొచ్చు. పార్వతీపురంలో ఫోక్స్ ఎక్కువ ఉంటాయి, మీకు తెలియని వినిపడిని జానపదాలు కొత్తగా ఉంటాయి. అవునా? మీరు మళ్ళీ వింటే మా దింసా ఉంటాయి, మా జాతాపు ట్రైబ్స్, సౌరపు ట్రైబ్స్ ఉంటారు. వాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి, వాళ్ళ Okay. డాన్సులు వేరేగా ఉంటాయి. వాటిపైన రండి, మీరు తప్పకుండా నేనే ప్రపంచానికి వస్తానండి చూపించండి. అసలు ఒకసారి. మావి మళ్ళీ నేనే వస్తాను. మా కల్చర్ కొంచెం దగ్గరగా ఒడిశా కల్చర్ ఉంటుంది. అవును, మీకు మా పక్కనే కదా మాండలికం ఒడిస్సా. కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మా పిలిచే పదాలు కొన్ని తేడాగా ఉంటాయి. మేము ఎలా పిలుస్తాం అంటే మీరు అత్త అంటారు, మేము బాప్ప అంటాం. బాప్ప అంటారు. మీరు పెద్దమ్మ అంటారు, అవును. మేము దొడ్డమ్మ అంటాం. ఓకే. అంటే మా పదాలు డిఫరెంట్, మా మాండలికం డిఫరెంట్, మా కల్చరు, మా హెరిటేజ్ని కూడా చూడండి. రండి, ప్రపంచానికి పార్వతీపురాన్ని తప్పకుండా పరిచయం పరిచయం చేయండి. చేద్దాం మీ ద్వారా. లేదు, మీ ద్వారా ప్రపంచానికి కాదు పరిచయం కాదు, చేయండి. మేము పరిచయం చేస్తాం ఎట్లాగూ, మీరు చూపిస్తే కదా మాకు ఆ ఖచ్చితంగా ప్రపంచాన్ని. చూపిస్తాను. అంటే ఏమైందంటే పార్వతీపురం చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కొండలు పచ్చగా ఉంటుంది. దానివల్ల ఏదో అభివృద్ధి జరిగిపోతుంది, అందంగా ఉంటే అభివృద్ధి జరిగింది అనుకుంటారు. ఓ సో కానీ నిజానికి జరగాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా అండి, ఒకసారి వస్తాం. మీరు ఎలాగో చెప్పారు కాబట్టి అవన్నీ చూపించాలి. నాకు కూడా అలాంటివి చూడడం ఇష్టము. ప్రపంచాన్ని చూపిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది పార్వతీపురం అంటే అవునమ్మా. ఏంటి అనేది. నెక్స్ట్ అండి, ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాము, వైసీపీ నేతలకు సంబంధించిన ఉమ్. చాలా 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 రకరకాలైనటువంటి వీడియోస్ అవి ఇవి అన్ని వైరల్ అవుతా ఉన్నాయి. ఇవి కావాలని టీడీపీ వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజమా? అలాంటిది ఏమన్నా చేస్తున్నారా మీరు అందరూ కలిసి? మరీ భలే చెప్తారమ్మా మీరు. ఆడ చేసింది మరి ఇప్పుడు బాగానే ఉంది. ఎవరు మన మన మా ఏం పేరమ్మా, ఆయన పేరు కూడా గుర్తుండదు. మన అనంతపురం లాస్ట్ ఎంపీగా పోటీ చేసిన ఆ సీఏ పేరు ఏం పేరు, అదే ఇప్పు చూపించాడు కదా అందరికీ అప్పుల్లో. ఆయన కానీ ఎవరైనా చెప్పారా ఆయనకి చేయమని? ఇప్పుడు అనంత్ ఉన్నాడు, ఆయనకి ఏమైనా మేము చెప్తామా? అది వాళ్ళకున్న రెగ్యులర్ డ్యూటీస్ అవి. రెగ్యులర్ డ్యూటీసా? అవి రెగ్యులర్ డ్యూటీస్లో ఇవి ఎప్పుడో బయటపడినవి తప్ప కొత్తగా ఏమి చెప్పి ఎవరు చేయరు. ఆ విషయాలు ఎవరు చెప్పరమ్మా. అంటే వీళ్ళందరూ ఒక క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు. జగన్ ఫస్ట్ క్లాసు, వీళ్ళందరూ ఈ క్లాసు. వీళ్ళందరినీ మనం ఇంకా చెప్పలేము. అంటే మీకు కావాల్సి వస్తే అడుగుతున్నట్టు మా నియోజకవర్గంలో కూడా ఇలాంటి కథలు ఉన్నాయి. అవునా? ఉన్నాయంటే మీరు చూపిస్తాను ప్రపంచానికి అంటే ఖచ్చితంగా ఇస్తాం. ప్రపంచానికి కొత్త మందిని కూడా తీసుకురావడం. వీళ్ళందరూ ఒక టీము. అంటే అప్పుడు మా లోకేష్ గారు ఒక టీం పెట్టారు, ఓకే. ఐపీఎల్ టీం లాగా ఈ వైసీపీ టీం 11. అయితే ఇప్పుడు వాళ్ళు గెలిచింది 11. సో ఇవి ఇప్పుడు కొత్తగా లేస్తున్నారు. అంటే అంతకుముందు అరగంట గంట అయిపోయింది. ఆ తర్వాత అది అనంతపూర్ది అయిపోయింది, ఇప్పుడు అనంతబాబుది అయింది. జాయిన్ అయితే మా వాళ్ళు కూడా పార్వతీపురం ఆయన కూడా జాయిన్ చేసుకోవచ్చు ఆ గ్యాంగ్లో. తక్కువేం కాదు, మా వాళ్ళు కూడా మంచి చాలా మంది ఉన్నారు అయితే. లోపలికి వెళ్తున్న కొద్దీ దొరుకుతుంటారమ్మా. యాక్చువల్గా మీకు ఎవరితో క్లోజ్ ఉంటారండి? మీకు లోకేష్ గారే కావాలని చెప్పేసి టికెట్ ఇచ్చారని చెప్తా ఉంటారు, నిజమేనా అది? మీరు లోకేష్ గారితో క్లోజ్ ఉంటారా? నేను తెలుగుదేశం వ్యక్తిని, అందరితోని క్లోజ్గానే ఉంటాను. పర్టికులర్గా లోకేష్ గారితో ఎక్కువ క్లోజ్ ఉంటారని అంటుంటారు. అంటే ఆయన యంగ్స్టర్ చాలా జాయిల్గా మాట్లాడతారమ్మా. ఓకే. చంద్రబాబు దగ్గర ఎవరు కూడా సరదాగా మాట్లాడలేం, ఎందుకంటే అక్రమ శిక్షణ legend అది కదండి. ఉండడం వలన మేము నమస్తే పెట్టడం, బాగున్నారని అడగడం తప్ప సరదాగా ఉండేది, సరదాగా మాట్లాడేది లోకేష్ గారే. ఓకే. అందరితోనే మాట్లాడతారు. ఆయన వ్యక్తికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ పెద్దవాళ్ళు వచ్చిన పెద్దవాళ్ళతో కూడా చాలా బాగా మాట్లాడతారు. తన ఏజ్ వాళ్ళు వచ్చిన వాళ్ళతో కూడా ఒక కొత్త అంటే ఒక ఓరా క్రియేట్ చేస్తారు. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు నా దగ్గర ఎవరైనా యాక్సెస్ ఉండొచ్చు అనే ఒక ఓరా క్రియేట్ చేస్తారు. అది బాగుంటుంది లోకేష్ గారి దగ్గర. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు టోటల్గా? అంటే మీ విజయాన్ని, మీ అందరి విజయాన్ని, టీడీపీ విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ కన్నా బాధ్యతగా ఉన్నామమ్మా. బాబు గారు చాలా సీరియస్గా ఉన్నారు. మీరు గమనిస్తే ఫైనాన్స్ మీద వైట్ పేపర్ ఇచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే సారా గాంజా మీద వీళ్ళు ఇచ్చిన సారా మీద దీని మీద గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఏదైతే నకిలీ మందు ఉందో దానివలన ఎంతమంది కుటుంబాలు నష్టపోయాయో కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది ఆరోగ్యం పాడైపోయింది, ఎంతమంది లివర్స్ పాడైపోయి, ఎంతమంది కిడ్నీలు పాడైపోయి, ఎంతమంది మానసికంగా రుగ్మతలోకి వెళ్ళారు అనేది ఒక పక్కా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల్ని పిండేశారు, ప్రజలతో ఆడుకున్నారు. వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో కూటమి కూడా మళ్ళీ కూటమిగానే పనిచేస్తే కానీ రాష్ట్రాన్ని బాగు చేయలేం. ఇప్పుడే చిగురిచ్చిందనమాట, ఆశలు చిగురిస్తున్నాయి. దాన్ని మహావృక్షంగా చేయాలి. అమరావతిని అద్భుతమైన అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేయాలి. రాయలసీమ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇవన్నీ చేయాలంటే అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. సో మేమందరం ఒకటే చెప్తున్నాను,
అంటే నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తాను, మేక్ ఆంధ్రప్రదేశ్ గ్రేట్ అగైన్ విత్ సిబిఎన్ గారు. ఏం చదువుకున్నారండి మీరు? నేనా బీటెక్ చదువుకున్నానమ్మా. ఆ తర్వాత హార్వర్డ్లో ఒక క్రాస్ కోర్స్ కూడా చేసుకున్నాను. ఎక్కువగా ఈ కమ్యూనిటీస్తో సోషల్ వెల్ఫేర్లో ఉండడం వల్ల సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నాను. సస్టైనబిలిటీ డెవలప్మెంట్స్ గోల్ మీద జిఆర్ఈ కోర్స్ కూడా చేశాను. సో జిఆర్ఈ రిపోర్టింగ్ ఉంటుంది దాన్ని సస్టైనబిలిటీ డెవలప్మెంట్స్ మీద. అంటే ఏవైతే 17 గోల్స్ ఉంటాయో అంతర్జాతీయంగా వీటిని ఐడెంటిఫై చేశారు. వాటి మీద ఎక్కువగా పనిచేశాను. సో ప్రజల సమస్యలు అయితే తెలుసు, వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసు. అంతకంటే అవన్నీ నేను అనుభవించి బయటకు వచ్చాను కాబట్టి మరి ముఖ్యంగా నాకే ముందు తెలుసు. సో వీటికి ఏదో చేయాలి, ఒక మార్పు తీసుకురావాలని ఆశతో వచ్చాను. నెరవేరుతుందని నేను ఆశిస్తూ ముందుకెళ్తున్నాను. తప్పకుండా అండి, మీరు అనుకున్నట్టు జరగాలి. ముఖ్యంగా మీ సూపర్ 6 అయితే 100% సూపర్గా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.